హాయ్ అండి. వెల్కమ్ టు వీక్షాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ అండ్ పీస్ ఫ్రై రెడీ చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సినవి గ్రేట్ చేసుకున్న క్యాబేజ్, పీస్, గ్రేటెడ్ చేసుకున్న జింజరు, కొద్దిగా కరివేపాకు, తాలింపు దినుసులు, 12 మిర్చి, జీలకర్ర, ఆవాలు, ఒక పచ్చిమిర్చి. ఇప్పుడు ముందుగా మనం క్యాబేజ్ని గ్రేట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి. ఒక 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నా అండి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని మనం క్యాబేజ్ని స్క్వీజ్ చేశానండి. ఎందుకంటే వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఉంటే కొంచెం తడి తడిగా అనిపిస్తుంది. అలా కాకుండా మనకి బాగా పొడి పొడిగా ఫ్రై అవ్వడానికి, కొంచెం తినడానికి ఈజీగా చాలా బాగుంటుందండి. ఇది పచ్చి బఠానీ వేసుకుని అలా ఫ్రై చేస్తే చాలా టేస్టీ ఉంటుందండి. చాలా సింపుల్గా 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి ఫ్రై. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. అలానే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న జింజర్ అండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ జింజర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి క్యాబేజ్ ఫ్రైకి. ఇది చాలా హెల్దీ కూడా, డైజెషన్ పర్పస్ అది కూడా చాలా బాగుంటుంది జింజర్ అనేది. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం పచ్చి బఠానీని ఆల్రెడీ నేను సోక్ చేసుకుని పెట్టుకున్నాను, బాగా నానివి వాష్ చేసేసుకుని అవి వేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ, జింజరు, మొత్తం తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్యాబేజ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, క్యాబేజ్ వేసి బాగా సాట్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం క్యాబేజ్ అనేది ముందే బాయిల్ చేస్తాము. అది క్యాబేజ్ రాగా వేసుకుంటే కొంచెం క్యాబేజ్ అనేది డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అది అంత బాగోదు. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, క్యాబేజ్ అనేది చాలా ఫాస్ట్గా కూడా ఫ్రై అవుతుంది. చాలా టేస్టీ ఉంటుందండి. ఇది చాలా సింపుల్గా 5 మినిట్స్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఫ్రై అవ్వడానికి. చూడండి, ఆల్మోస్ట్ క్యాబేజ్ అనేది కుక్ అయిపోయింది. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఫైనల్గా క్యాబేజ్ అనేది మొత్తం కుక్ అయిపోయింది. ఇందులో మనం లాస్ట్లో కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండి క్యాబేజ్ అండ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.